హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలుగు అబ్బాయి ప్రతాప్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? సో హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇంక మొత్తానికి ఇవి కానీ ఏందో మంచిగా ఫుల్ బిజీ వర్క్. ఎప్పుడైనా చూడు బట్టల వర్క్ వాము ఒక రోబోలాగా పుట్టాలి కానీ మంచి అయి పుట్టింది. సో రోబోయి పుట్టింటే మాత్రం ఎన్ని అవార్డులు తెచ్చేదో మన దేశానికి నాకు తెలిసి. ఎందుకంటే పెట్టాలి ఫ్రెండ్స్, తప్పేం లేదు ఫ్రెండ్స్, పెట్టాలి. సర్లే మొత్తానికి నాకైతే అన్నం మంచిగా ఆకలి అవుతుంది అప్ప. నిజంగా ఏమైనా ఉందా లేదా టిఫిన్? నీకే లేదంటే నాప ఉండదప్ప. అసలే నువ్వు నాకు ఇష్టమైన మొగుడు కొంపదేసి ఇష్టం లేకుండా ఏమన్నా లేదు. ప్రతాప్ చాలా ఇష్టం నాకైతే. సర్లే, అందరికి ఇష్టమేలే. మొగుడు భర్తకు భార్య ఇష్టం లేకుండా, భార్యకి భర్త ఇష్టం లేకుండా ఎవరు ఉండరులే. కానీ మరి భార్య డైలాగ్ లేదో రాసుకున్నట్టుంది. డైలాగ్ అంటే కోపం వస్తుంది. టిఫిన్ లేదేం లేదంటే ఇంకా వద్దు. ఇష్టమైన మొగుడు, నీకు ఇష్టమైన మొగుడునేలే, నువ్వు నాకు ఇష్టమైన భార్యనేలే. ఏంటంటే మా పల్లెటూరులో ఫ్రెండ్స్ ఇది కొంచెం మొగుడు పెళ్ళాము సై మాస్ మాస్ మాట్లాంటాయి అనమాట. సో అది ఏమనుకోకండి, భార్య భర్తను క్లాస్గా అంటాను తప్ప నీ మొగుడాటివా నీ పెళ్ళమాటివా రాంటుంటారు పల్లెటూరులలో. సో మీరేం భయపడకండి మా స్లాంగ్ చూసి, ఓకేనా? కొంచెం రఫ్గా ఉంటుంది. ఓకే, టిఫిన్ ఉంది. ఇంకా ఈ రోజు అయితే దోశ లేదు ప్రతాప్ కోసం అని ఇడ్లీ సాంబార్ చట్నీ అయితే పెట్టాను. అయిపోలేదు ఫ్రెండ్స్, నేను అయిపోయిందని నేను ఏదో అడుగుతున్నా. నేను ఉప్మా చేస్తానని చెప్పింది ఇంట్లో. యాక్చువల్ ఈ రోజు మన హోటల్లో వచ్చేసి సో ఇడ్లీ చేసామన్నమాట, ఇడ్లీ రసము అండ్ చట్నీ. సో నేను అయిపోయింది అనుకున్నా, ప్రమిళ నా కోసం తీసి పెట్టిందంట. నీకోసం అట్లే ఉన్నాయి అంటే వాళ్ళకి వేసి ఇచ్చినాడు, వాళ్ళు తిన్నారనమాట. ఇంకా ప్రతాప్ కోసం అయితే పిల్లల తర్వాత ప్రతాప్, మరి పిల్లలు వదిలేసి ప్రతాప్ కాదు, పిల్లలకి అయితే తినిపించి మరి వాళ్ళు బిస్కెట్లు ఇచ్చి వాళ్ళు తినుకుంటూ అంగడి కాడ ఉన్నారనమాట. ఇంకా ప్రతాప్ కోసం అయితే చట్నీ అండ్ రసము ఇడ్లీ అయితే రెడీగా ఉంది. నాకు ఏదో గుర్తొచ్చింది అనమాట, నేను చెప్తా చూడండి. అలవాటు ఎప్పుడంటే పెళ్లికి వెళ్తాం, మీకు మనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం హస్బెండ్ వైఫ్ పెళ్లికి వెళ్తే తెలుస్తుంటది. పెళ్లిలో భోజనం అయిపోతుందని డౌట్ వస్తే తను ముందుగానే, అంటే వీళ్ళ పెళ్లిళ్ళలోన వీళ్ళ ఇళ్ళలో ఏదైనా పెళ్లి అయితే ఇంకా తెలిసిపోతుంది కదా, ఏదైనా అన్నం అటు ఇటుగా ఉంటే ఇబ్బంది పడతాడని చెప్పేసి ఆ పెళ్లిలో ముందునే తీసిపెట్టి దాచిపెట్టేది అనమాట. సో దాచిపెట్టిన తర్వాత అన్నం తిందామంటే అందరు అనేవాళ్ళు, అరే సాంబార్ అయిపోయిందిరా ఇప్పుడే, మనం మన కోసం స్పెషల్ సపరేట్గా చేసుకుందాం టైం అవుతుంది అని, అంటే మన ఇళ్ళలో ఫంక్షన్లోన అనేవాళ్ళు అనమాట. అప్పుడు ప్రమిళ మంచిగా తెచ్చి, నువ్వు ఏమి టెన్షన్ పడుతుంది, నేను ఆల్రెడీ తీసిపెట్టినాను నీకోసము, పొలావు సాంబారు వంకాయ తీసిపెట్టాను, మనం పోయి మన ఇంట్లో తిందాం అనేది. సో అంటే బాగా ముందు జాగ్రత్త ఎక్కువ అనమాట. ఎక్కడ పెళ్లిళ్ళకి వాళ్ళ ఉంటే తొందరగా అయిపోతుందని తీసి పెడుతుంటది. ఈ రోజు గుర్తొచ్చింది నాకు. అది ప్రతాప్ ఎట్లా తెలుసా, అసలు తిన్న తర్వాత వడ్డిద్దాం అట్లాంటిది లేదు. నాకు వడ్డించిన తర్వాత అందరు అయిపోయి ఇల్లు పోయే టైంలో తిండికి పోతాడు. అంటే మన వాళ్ళ ఫంక్షన్ నాకు ఎట్లుంటది అంటే ఫ్రెండ్స్, అయితే కొంతమంది ఏమైనా మనకు అందరికి సప్లై చేయాలంటే, అంటే అన్నం పెట్టడం కానీ సాంబార్ పోయడం కానీ చేస్తుంటారు కదా, ముందుగా తిని చేస్తారు. నాకు అలా కాదు, నన్ను తిని చేయడం ఏదో అనిపిస్తుంది. ముందుగా అందరికి పెట్టేసిన తర్వాత మిగిలిన తర్వాత తిందాం అనుకుంటాను. సో నాకు దెబ్బడిపోతుంది. ఏమంటే అయిపోతుంది. అసలు నేను సప్లై చేసేటప్పుడు అనుకుంటా, అదే మంచిగా ఉంది ఐటమ్, తినంటే మంచిగా ఉంది అనుకుంటా, కానీ తినను. లాస్ట్ తిందాం అనుకున్నప్పుడు అయిపోయింటుంది. సో అయిపోయినప్పుడు ఇట్లా వచ్చి సేవ్ చేస్తాను. బిగ్ బాస్లో సేవ్ చేస్తాను అనమాట. సో మొత్తానికి సరేలే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ తీసి పెట్టినా. ఎన్ని బట్టలు తిక్కి పీసులు అరిగిపోతున్నాయి, సబ్బులు అరిగిపోతున్నాయి, కానీ నీ చేతులు అరిగిపోవడం లేదే. చేతులకు శక్తి ఎక్కువ ఉంది. శక్తి ఎక్కువ ఉందంట. ఏమో శక్తి, ఏమో ఈ శక్తి ఏంది నువ్వు బీరువా తీసి చెక్ చేస్తా, సారీ ఫ్రిడ్జ్ తీసి చెక్ చేస్తున్నావు శక్తి. చిన్ని పాప కంటే బిద్దులోనే గాజు ఉంటుంది, ఫ్రిడ్జ్ లో గాజు ఉందంట. గాజు మంచిగా వెరీ ఎమోషనల్ ఫెలోస్. ప్రిన్సే ఆగో, మా ప్రిన్సీని ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రిన్స్ ఇక్కడ చూడు, అక్కడ చూడు. ఊగా అడిగిందని చెప్తావా? చెప్పులంటే దిగేసి కాదు, మనం స్నానాలు చేసి మేమంతా రెడీ అయింటాం కదా, అమ్మా యా ఊరికమ్మా ఊరు పోతామా, మనం ఊరు పోతామా అని అడుగుతుంది అనమాట. ప్రిన్సే నువ్వు నాయన ఇష్టమా అమ్మ ఇష్టమా నీకు చెప్పు. అంటే ఇద్దరు ఇష్టమా అని చెప్తుండది. అందరికి హాయ్ చెప్పు ప్రిన్సీ. అందరికి మీ వాళ్ళు చాలా మంది కామెంట్ చేస్తారమ్మా, అందరికి హాయ్ చెప్పు. ప్రిన్సీ చాలా ఇప్పుడైతే టిఫిన్ చేస్తాము. అందరు గుడ్ మార్నింగ్. ఆటకు పోతాము. తిందాం పండి, టిఫిన్ తిందామా. దీనికేమో టిఫిన్ ఇడ్లీ కానీ దోశ కానీ చట్నీ కానీ ఇవన్నీ ఇష్టం ఉండదు అనమాట. ఓన్లీ సాంబారు అన్నము ఇట్లాంటిది ఇష్టపడుతుంది. పొద్దునే నేను ఇడ్లీ సాంబార్ వేసుకొచ్చింటే వద్దుమా సాంబార్ వేసి నాకు సాంబార్ అన్నం వేసి అని అడుగుతుంది అనమాట. మా ప్రిన్సిది ఒక స్టైల్ అనమాట, అన్ని నాటు స్టైలు. మామూలుగా ఇట్లు తినాలి, క్లాసులు తినాలి అట్లా ఏమి ఉండదు. రఫ్ అండ్ టఫ్
అందుకనేసి మా పిల్లల్ని పెట్టుకొని మేము హోటల్ నడుపుకుంటున్నాం. నిజంగా ఒక్కరు సున్నితంగా ఉంటారు, అమ్మ నాన్న దగ్గరే ఉండాలి, అట్లాంటిది ఏం లేదు మా పిల్లలకి. మేము ఇంట్లో వదిలేసి మేము పని చేసుకున్నా కానీ వాళ్ళే ఆడుకుంటారు. కింద ఏమంచాలి నీ పర్లేదు కానీ మమ్మల్ని డిస్పెక్ట్ ఉంటున్నారు. మేమైతే చాలా హ్యాపీ. అందరూ అంటారు 3 పిల్లల్ని పెట్టుకొని మీరు హోటల్లో వర్క్ ఎట్లా చేసుకుంటారని. నిజంగా మా పిల్లలు చాలా గ్రేట్. మమ్మల్ని ఇడిచి వదిలి ఆడుకుంటున్నందుకే మేము హోటల్ నడుపుకుంటున్నాము. ఇప్పుడు టిఫిన్ తిని నువ్వు ప్రశస్త అంగన్వాడికి పోండి. నువ్వు కూతుర్ల గురించి ఇంట్రడక్షన్ ఇచ్చావనుకో నేను ముబ్బొచ్చి పడిపోతాను. ఇక లేదులే అట్లా మొబ్బొచ్చి పడిపోతామని తొందర వినడానికి రెడీ. ఎందుకంటే 3 కూతుర్ల గురించి వివరించుకుంటూ పోతే ఒక రోజుల్లో చెప్పేస్తారు ప్రమిళ. ఏం లేదు, సరేలే వాళ్ళే మన ప్రపంచం, ఇంకేడుండదు చెప్పు. కాదనలేదు, నాకు కొంచెం నేను కూడా ప్రపంచం మీద నాకు కొంచెం ఫుడ్ పెడితే నాకు మంచిగా ఉంటదని చెప్పేసి సరే పెడతా పెట్టేసేమా తీసుకురాపు. ఆశ పెట్టింది మంచిగా ఏదేదో ఉందని తిందాం అనుకుంటేనేమో అంత ఇంట్రొడక్షన్ ఎక్కువ ఉంది. సినిమా మంచిగా చూద్దాం అన్నప్పుడు టైటిల్స్ గంట సేపు అన్నట్టు లేదులే టైటిల్. ఓకే ఫ్రెండ్స్, ఓకే టిఫిన్ చేసేద్దాం. ఓకే గో 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 ఫ్రెండ్స్. ఇవ్వండి ఇడ్లీలో మిగిలిన ఇడ్లీలు మాకు బాగున్నాయి, వేడిగా ఉండవి. 3 చాలులే. అలా చట్నీ కొంచెం రసం అయితే చెయ్యి. ఇప్పుడు మా హోటల్లో చేసిన రసం అనమాట. ఓకే చాలా చాలా బాగుందని కాంప్లిమెంట్లు ఈరోజు. మంచిగా అదే తింటే ఎంత పత్తమవుతుంది ఇట్లనే చేయరా డైలీ అంటున్నారు అనమాట. వద్దులే చాలేమ్మా, నాది కూడా చిన్న కడుపే. మనిషి పెద్దగా ఉన్నా కానీ కడుపు చిన్నదేలే. హోటల్లో ఈరోజు చేసిన ఐటమ్ అనమాట. సో ఇడ్లీ, సాంబార్, చట్నీ. సాంబార్ అని అంటారు యాక్చువల్గా రసం అది. తిందాం రండి ఫ్రెండ్స్, మేమైతే తింటున్నాం టిఫిన్. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుందో ఎక్కువ అవుతుందో తెలియదు కానీ 9 అవుతుందా. ఆకలి అవుతుంది. అవ్వ అయితే తినింది అనమాట. అవ్వకి ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టము. ఎంగనూరు పోయినా కూడా అవ్వ ఇడ్లీ సాంబారే తెప్పించుకుంటుండే. ఇంకా అందుకనేసి అవ్వకు వేడి ఇడ్లీ సాంబార్ అయితే వేసి తినిన తర్వాత అయితే అవ్వ అంగడి దగ్గర పోయి పిల్లలతో పాటు ఆడుకుసింది అనమాట. ఇంకా తిన్నీరు అనేసి మేమే అక్కడ ఇంకా అందరూ ఆడుకుంటున్నారు కదా, సైలెంట్గా ఉంటే బాగుంటుందని. రా ప్రతాప్ నువ్వు కూడా తిందిరా. చట్నీ మరసంగా మంచిగా పట్టుకో. చూడు నేను చేసిన రసాన్ని సాంబార్ ఎంతమంది మెచ్చుకున్నారు. సో యాక్చువల్గా నేను తెలుసు హోటల్ మేనేజ్మెంట్ చేయాల్సింది. నిజం ఫ్రెండ్స్ చాలా బాగుంది. అండ్ లైట్ పుల్లగా లైట్ మంచి మసాలాలు, కొత్తిమీర, సో కరివేపాకు, జీలకర్ర అన్నీ చేసి చాలా బాగుంది అనమాట. ఇంకా మాకు బిజినెస్ పెరుగుతుంది ఇంక రేపటి నుంచి. అంటే ఇడ్లీ చాలా రోజులు స్టార్ట్ చేసేసినాం. ఈ రోజు అంటే ఇది చేపట్టే 2nd డే. చాలా మంది తెలిసిపోయింది, వస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఇంట్లో తిన్నాం, సపరేట్ వేసుకొని వచ్చామన్నమాట. ఇడ్లీలో హోటల్ పర్పస్ కోసం చేసినాం, అన్నీ అయిపోయినాయి. మనం నమ్మాలి ప్రేమలు. ఎప్పుడైనా బిజినెస్ లేదని ఏడవకూడదు, ఎక్కువైందని గర్వపడకూడదు. ఎప్పుడు ఎలా ఉండాలో అలానే ఉండాలి. ఏమి తింటున్నావు, ఏం మాట్లాడవా? నేను కూడా తినాలి ఇడ్లీ. నేను చెప్పింది ఏం నచ్చలేదా? ఎందుకు నచ్చలేదులే, నచ్చేదే మంచిదేలే అని నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నా. కాదు ప్రేమలా, ఇప్పుడు నేను అడుగుతా క్వశ్చన్స్. మనము వీడియోలో నేను చాలా ఓవర్ చేస్తున్నానంటే ప్రేమలా. అవును నిజం చెప్పట్టయితే నేను సైలెంట్ అయిపోతాను. ఇంకా ఏం లేదు, మనకు మన స్టైల్లో మనం మాట్లాడతాం అంతేగాని ఓవర్ అయితే ఏం లేదు. నిజం ప్రేమలా, నన్ను అంటున్నారు కామెంట్ చేస్తుంటే బాధ అవుతుంది. బాధపడకూడదు, మనం అలాంటి అప్పుడే చాలా ధైర్యంగా ఉండాలి. గైడ్ చూడు ఫ్రెండ్స్, ఒకసారి కామెంట్ చూడండి ప్లీజ్. నేను ఆల్రెడీ రిప్లై కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ, నాకు బాధ అనిపిస్తుంది. ఇదిగోండి చదవండి. ఒక నిమిషం ఫ్లాష్ బంద్ చేశాను చూడండి. స్టార్టింగ్లో ఇన్నోసెంట్ లాగా ఉండేవాళ్ళు ఇప్పుడు మాత్రం సెలబ్రిటీ లాగా యాక్షన్ చేస్తున్నారు. అయ్యో అని రిప్లై ఇచ్చాను ఫ్రెండ్స్. నాకు నా మనసులో కూడా ఏముండదు ఫ్రెండ్స్. నిజంగా అలా ఏమనుకోండి, అనుకోకండి ప్లీజ్. నాకు బాధ అవుతుంది. మేమేంటి ఏదో చిన్నగా వీడియోస్ చేస్తున్నాము, 10 మంది ప్రేమ మాకు ఉంది అనుకుంటున్నాం కానీ చాలా మేము గొప్ప వాళ్ళు తక్కువ మేము అస్సలు ఏమొద్దు బాబోయ్. ఉన్న వాళ్ళు చాలా బాధపడకుండా ఉంటే చాలు మాకు సబ్స్క్రైబర్స్. అదే మా బాధ. కానీ టీషర్ట్ కిందకి ఇగ్గు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి కామెంట్స్ అయితే. నాకు అంటే చాలా అని కాదు కానీ చాలా తక్కువ ఉన్నాయి అక్కడక్కడ. ఓకేలేండి, ఎవరనే వాళ్ళు అనని మనం ఏం చేస్తాం. వాళ్ళ మనస్సాక్షిని మనం ఏం కాదనలేం కదా ఫ్రెండ్స్. ఓకేనా మా ప్రైజీ హాయ్ చెప్పు. ప్రైజీ నిద్ర పోయి లేచింది ఇప్పుడు. ఓ నిద్ర మా ప్రైజీ.
అక్కోలాంటి వారి అక్కలు పోయినారు చూడమా. ప్రశంస లేదు, ప్రిన్సీ లేదు, ఎవ్వరు లేరు ఇంట్లో, సైలెంట్ ఉంటది. నేనున్నాను కదా, నేను ఒక్కతే తిని కూర్చుంటాను అనుకుంటుంటావేమో కదా నువ్వు. కదా అక్కలు ఉండాలమ్మా, వాళ్ళే నిన్ను పెద్ద చేసి పెంచి పోషించే వాళ్ళు. ఫ్రెండ్స్ ఇంకా ఇదిగోండి, సో జల్లెడ పట్టుకున్నాను అనమాట ఇందాక. సో జల్లెడ పట్టుకున్నాం మనం మైదా అండ్ అలాగే పుల్లటి పెరుగు అనమాట. చెమ్ము నిండుగా ఉంది చూడండి. సో పుల్లటి పెరుగు, ఎందుకంటే సో మన చల్ల పునుగులే పుల్లటి పెరుగు పడితే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. అలాగే ఉప్పు, సో ఈ ఉప్పు అయితే వేసుకోవాలి. అండ్ పొద్దున వరకు ఆల్రెడీ 9:30 అయింది, రోజు తొందరగానే అయిపోయింది. 10 టిఫిన్ చేసినాను, మళ్ళీ 10 తర్వాత 11 అయింది. 11 గంటలకే మన సాయంత్రం చల్ల పునుగులు కలిపి పెట్టేస్తే సో పుల్లగా మంచిగా ఉంటుంది అనమాట. సో కాబట్టి నేనైతే ఇప్పుడు కలిపేసి పెట్టాలని చెప్పేసి అన్ని రెడీ చేసుకున్నాను. సో మళ్ళీ ఇది కలిపేసి పెట్టేస్తాం కదా, పెట్టేసిన తర్వాత ఇది కలిపి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 1.5 hour లేదా 2 hours అట్లా రెస్ట్ తీసుకుంటాం అనమాట. మళ్ళీ అగైన్ మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ నైట్ 10 వరకు 10-10:30 అవుతుంది. ఈ సర్కిలే ఉంది చూడండి మొత్తానికి మనకి. ఓకే, ఎనివే కష్టపడదు, ఏం చేస్తాం. సో ముందుగా కొంచెం అంతా సో ఉప్పు, అంటే చల్ల పునుగులు నేను ఈ రకంగానే చేశాను హోటల్లో. సో అసలు ఈ స్టైల్లో చేసినట్టే మంచిగా ఏంటంటారు, గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా వస్తాయి. ఇంకా అంతే కదా పిల్ల, మంచిగా ఉంటాయి లేదా? బాగుంటాయి. ఏమో నేను అడిగేంత వరకు చెప్పదు, ఏదైనా లేదులే బాగుంటదని నేను కూడా చెప్పేది. నేను మాట్లాడుతుంది నచ్చిందా లేదన్న కూడా డౌట్ నాకు. అట్లేం లేదులే, బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఏం కస్టమర్ నాకు రివ్యూ ఇవ్వడానికి? నేను కూడా తింటాను కాబట్టి చెప్తున్నా. అవునా? అన్నం ఆకలి అయింది అనుకోండి, నేను ఇంట్లో వంట చేయలేకుంటే తొందర తినేసి వంట చేస్తా. సరేలే, మొత్తం బాగుంటాయి కదా? బాగుంటాయి, ఎందుకంటే మా ప్రేమలు ఒప్పుకుంటే అందరూ ఒప్పుకున్నట్టు, ఎందుకంటే జెన్యున్ రివ్యూ ఇస్తారు అనమాట. బాగాలేకుంటే డైరెక్ట్గా కొంచెం ఇంకా మార్చుకోకపోతే ఇదేం నాకు నచ్చలేదు అంటది. సో అంటే అది ఇంకా మనం ఖచ్చితంగా చేంజ్ చేయాలని అర్థం. సో అందుకని అడుగుతుంటా తనని. ఎందుకంటే ఒకరు మనల్ని విమర్శించే ముందు మనల్ని మనం విమర్శించుకుంటే ఏదైనా పొరపాటు ఉంటుంది మంచిది. మనలో మనం మన పొరపాట్లు పాటుకుంటే తప్పేం లేదు. బయట వాళ్ళు వచ్చి చెప్తేనే అది మనకు మంచిది కాదు. కానీ సో మనలో మనము డిస్కస్ చేసుకుంటే తప్పేముంది, మన పరువేం బాదు, మన గౌరవమేం పోవు. సో అది నా ఒపీనియన్. అబ్బా ఒపీనియన్ తప్పులేదులే నాయన, సూపర్ చెప్పిన. వేరే గుడిసి దగ్గరకు వచ్చినాము. ఏంది, ఏం అవసరం ఉంది ఇప్పుడు దీనిలో? దీంట్లోనా ఏటో ఆధార్ కార్డులో కానీ జిరాక్స్లు అయితే మా బొమ్మాయితలు ఫోన్ చేసి మరి చెప్పారు అనమాట. పొదుపు అంటారు కదా, దాంట్లో ఉన్నారు గ్రూప్లోన, ఇచ్చిరా ఫోన్ అని చెప్తే అందుకనేసి వాకులు తెరుస్తుందని. ఇంకోటి ఏమంటే దీని తాళాలు లేకుండా కూడా ఓపెన్ చేయొచ్చు అంట, అందుకే ట్రై. ఎవరో దొంగలు పడారు అన్నట్టు చేస్తావు. ఇట్లా ఇగ్గలంట అంటే తాళం లేకుండా ఎలా లాగాలంటే లాగితే వస్తాయి. ఎవరైనా ట్రై చేయండి. లేదు ఎట్లా అని చెప్పే మరి నన్ను అడిగితే మా అత్తని, అత్త ఎట్లా వచ్చాను తెలియదు. లేదు గట్టికి ఎక్కితే వస్తుందంట. ఆమె చెప్పడం నువ్వు లాగడం ఏంది? సంపింగ్ ఏమన్నా అవురా, నీ తెలివి తెల్లనట్టు ఉండదు. నేను ఎగుతారా ఎగ్గుదురా, నిజమంటే వస్తుంది. అత్త తాళాలు లేవు కదా మా మామ తీసుకొని పోయాడంటే, లేదు ఇట్లా ఎగ్గితే గట్టికి ఎగ్గితే వస్తుంది చూడండి అని. అందుకనే ట్రై చేశాను కానీ నా చేతికి రాలే. నువ్వే ఎగ్గుదురా బలంగా, ఎగ్గుదురా వచ్చిన నీట్గా. వచ్చిందా? నాకు తెలుసు చెప్పారు కాబట్టి నేను ఓపెన్ చేసింది. నిదానం ఫ్రెండ్స్, ఇంకోటి మీరు నమ్మతలేదు, ప్రామిస్ అంటే యాక్చువల్గా పెద్ద పెద్ద పాములు యాక్చువల్గా 1 నెలలో 2 వచ్చినాయి. సో అది ఎందుకంటే ఎవరు లేకున్నప్పుడు సెంటర్లో బాగా హాయిగా పడుకుంటుంది. ఎవరైనా తెలిసినప్పుడు ఇలా హోల్ నుంచి చూస్తుండే పాము. నిజం నాకు అసలు భయం. ఇప్పుడు తెరిచేంత వరకు ధ్యాస ఇట్లా చూస్తే భయం ఉంది, ఎక్కడ పాము ఉందేమో అని. ఏం లేదులే, శబ్దం చేసుకుంటూ అనుకుంటూ. అంటే పాముల లాంగ్వేజ్ నాకు రాదు. ఇల్లు నీట్గా, ఎవరైనా పాములకు కూడా లాంగ్వేజ్ ఉంటుందే. ఆగు ఆగు, కింద ఆడ పెట్టుండగా తెల్ల పెట్టు అంటే చూడు. ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఏదో అవసరం ఉంది, మా పిన్ని వాళ్ళు బాంబేలో ఉంటారు, మీకు తెలుసు కదా. వాళ్ళు అనుకూలంగా టైంకి ఉండరు. ఏదైనా అవసరం పడితే ఊర్లో, అంటే ఊరన్నాక ఏవైనా అవసరాలు పడతాయి. ఎందుకంటే మనం ఎక్కడో, మనం వేరే చోట, మనం హైదరాబాద్ బెంగళూరులో ఉన్నా, మన పుట్టిన సొంత ఊర్లోనా ఏదైనా అవసరం పడితే మనం మన వాళ్ళకి ఫోన్ చేసి చేయించుకుంటాం కదా. అట్లా మా పిన్ని మాకు చేస్తుంది అనమాట. వేరే పలానా చోటు ఉన్నాయి, పలానా వాళ్ళు అడిగినారు, ఏమైనా డాక్యుమెంట్లు కానీ, ఏమైనా వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు కానీ, ఏదైనా అవసరం పడినా, ఎందుకంటే సొంత ఊరు కదా, ఎన్నో వస్తుంటాయి అవసరాలు. కాబట్టి వాటన్నింటికి మాకు చెప్తే మేము చేస్తామన్నమాట.
ఈ రోజు మళ్ళీ వాళ్ళు వెళ్ళినాక 2 నెలల పైన 2 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు చెప్పింది కాబట్టి మేము వెతకాలి. అదే పెట్టేలే తెల్లది అని చెప్పింది. చెన్నకేశ్వరరెడ్డి సినిమాలో పెట్టున్నట్టుంది చూడు. ఎందుకంటే బాలకృష్ణ పట్టు ఇట్లాంటి పెట్టిన ఉంటాయి. చెప్పలేదా దీనికి కూడా తలలేసారు, ఇట్లా తీసి ఇట్లా పెట్టేస్తారు. రోజు కుంపుటిపై తీసుకోరా. లేదు అట్లని కాదు, మనం వంట చేసేకి వీడియోస్ కానీ ఏమన్నా ఇంట్లో వంట చేసుకునేది కానీ బాగుంటుంది అనమాట. చాలా ఇష్టం మనకి, ఎన్ని రోజుల నుంచి ఇష్టపడతాను. ఒకటి కొనుక్కుంటే ఒకటి మన వాళ్ళ ఇంట్లోనే మరసి వస్తుంది. 2 తీసుకోరా, ఒకటి వీడియోకి వస్తుంది, మన ఇంట్లో వంటకు వస్తాయి. కుంపుటిపై చాలా బాగుంటుంది. వాన వచ్చినా కూడా మనకు కష్టం అనిపించదు. తీసుకొస్తావా మరి? చూస్తాలే, ఈవినింగ్ అలా వెళ్తే తీసుకొస్తాను, లేకపోతే చెప్పలేను. అవును, మట్టివే ఐరన్వే? మట్టివి తీసుకోరా, ఐరన్ వద్దు. మట్టివి అయితే బాగుంటుంది, మనము ఎర్రమున్న వేసి బాగా పుయ్యచ్చు అనమాట, నల్లగైనా కూడా. ఈ సిల్వర్ అంత బాగా అనిపించవు, అవే మట్టి కుండలు మట్టిదే బాగా చేసింటారు కాబట్టి బాగా అనిపిస్తుంది, చేసే కూడా బాగుంటుంది. మనం వీడియో చేస్తాం కదా, ముఖ్యంగా వీడియో కోసమే నాకు కావాలి. నేను వంటలు చేస్తాను, దాని మీద చాలా ఇష్టపడి ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను. పోయి సాయంత్రం పోయి తీసుకుంటాం మరి ఖచ్చితంగా. అంటే తనను కూడా తీసుకెళ్ళేవాడిని, కానీ ఒకటి చెప్తే 2 అడుగుతుంది అక్కడ. అందుకోసం డబ్బులు మిగిలించుకుంటాను, ఎందుకంటే తనని తీసుకెళ్ళాను అనుకో, ఒకటి అడిగి 2 కేసులు పెడుతుంది. సో అందుకోసం చెప్పి తీసుకున్నాను. అందుకే అడిగిన నీకు ఏమైనా కావాలా పోతున్నానని. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి కుంపటి పొయ్యిలు అనమాట. కుంపటి పొయ్యిలను మట్టితో చేసి పొయ్యిలు అయితే కావాలంట. సరే నేనైతే తెచ్చేసాను తనకైతే మొత్తానికి. సో ఇది మా ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అయితే ఈరోజు. ఖచ్చితంగా మన బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి మా మిడిల్ క్లాస్ బ్లాగ్స్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మంచి వీడియోతో ఖచ్చితంగా మరి మంచి బ్లాగ్తో నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుసుకుంటూనే ఉంటాం అండి. మరి అంతవరకు అందరికీ బాయ్ 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 బాయ్.